హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా శ్రీ క్రియేషన్స్. ఈరోజు చికెన్ కర్రీ అనేది వాటర్ వేయకుండా ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో సింపుల్గా నేర్చుకుందాం. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. చికెన్ ఫ్రై కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 లవంగాలు, 2 యాలకులు, 2 చెక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి. తర్వాత సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం అనేది మంచిగా గోలిన తర్వాత పసుపును కూడా యాడ్ చేయండి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడైతేనే మంచిగా ఫ్రై అవుతాయి. చికెన్ని 1-2 సార్లు వాష్ చేసుకోండి. తర్వాత చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో చికెన్ని ఒక 2-3 సార్లు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకొని 5 మినిట్స్కి ఒక్కసారి కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ నుండి వాటర్ అనేది సపరేట్ అవుతాయి. ఇలా మంచిగా 10-15 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. మంచిగా ముక్కకు పట్టే విధంగా మంచిగా ఫ్రై చేయండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేయండి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా పోయని అవసరం కూడా లేదు. ఏ మసాలాలు కూడా యూజ్ చేయకుండా చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా నేను చెప్పే విధంగా ఒక్కసారి చికెన్ కర్రీ అనేది చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఆయిల్ అనేది మీదికి వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ని ఆఫ్ చేయండి. అంతే, చికెన్ అనేది రెడీ అయింది. మనం సర్వ్ చేసుకోవడమేగా. ఈ చికెన్ ఫ్రై అనేది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. హైలైట్గా ఉంటుంది, అస్సలు వదిలిపెట్టరు. చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.